హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు వెల్కమ్ టు న్యూ వీడియో. అండ్ ఈరోజు మీకు కొత్త వీడియోని చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ప్రపంచం. ఇప్పుడు అమెరికాలో క్రికెట్ స్టేడియంను రెడీ చేస్తున్నారు. ఇది ఇక్కడ క్రికెట్ స్టేడియంతో పాటు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ సమ్మర్లో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి. ఈవినింగ్ అయితే ఇక్కడ వాకింగ్కి వస్తారు అందరు మన ఇండియన్స్. ఆ వీడియో కూడా మీకు పెట్టి చూపిస్తాను, దయచేసి చూడండి. ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్స్ కోసం పిచ్ని రెడీ చేస్తున్నారు. చూడండి అలా చాలా అందంగా ఉంటుంది స్టేడియం. ఈవినింగ్ అయితే అందరు మన ఇండియన్స్ వాక్ వస్తారు ఇక్కడ. అలాగా ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన మన భారతీయులు ఆనందపడే విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే ఇక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ కూడా ఉంది. చూడండి, ఇదంతా సీటింగ్. అమెరికాలో క్రికెట్ స్టేడియం ఉండడమే ఆశ్చర్యకరమైన విషయము. చాలా అందంగా ప్రకృతి చెట్ల మధ్య చాలా అందంగా ఉంది స్టేడియాన్ని. అవుట్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది, పిచ్ కూడా బాగుంటుంది. సాయంత్రం అయితే ఇక్కడ వాకింగ్కి వస్తారు అందరూ. అది కూడా ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇది ప్లేయర్స్ కూర్చోడానికి సీటింగ్. టూ డేస్ బ్యాక్ వర్షం పడింది. అది వర్షపు నీటిని కూడా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి. చాలా చెట్ల మధ్య చాలా అందంగా ఉంది ఈ స్టేడియాన్ని. టోర్నమెంట్ జరిగితే ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ స్టేడియంలో మన మహాత్మా గాంధీ గారి విగ్రహం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. టోర్నమెంట్స్ కోసం పిచ్ని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా గ్రాస్ని కట్ చేయడానికి మిషన్స్ వాడతారు, ఇది కూడా ఉందండి. గ్రౌండ్ని క్లీన్ నీట్గా తయారు చేస్తున్నారు. ఇక్కడ క్రికెట్తో పాటు బాస్కెట్బాల్ ఆడడానికి, వాలీబాల్ ఆడడానికి, పికెల్ బాల్ ఆడడానికి కూడా గ్రౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికి బాస్కెట్బాల్ కూడా ఆడుతున్నారు. ఇదంతా ఫ్రీగానే ఆడొచ్చు మనం వచ్చి. ఇది ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడానికి, టోర్నమెంట్ల కోసం ప్లేయర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక అవుట్ ఫీల్డ్ని రెడీ చేస్తున్నారు అందరూ.
ఇందులో మనం కూడా వెళ్ళి ఆడుకోవచ్చు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. చూడండి ప్రాక్టీస్ చేసుకోవడానికి, క్రికెట్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లేయర్స్ కోసం ప్రాక్టీస్ నెట్స్ కూడా అరేంజ్ చేశారు. పక్కనే బాస్కెట్బాల్. అలాగే మీకు చెప్పాను కదా మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూపిస్తానని ఈ గ్రౌండ్లో. చూడండి ఇక్కడ ఉంది దూరంగా పోస్ట్ చేసేవాళ్ళు. టెన్నిస్ ఆడుకోవడానికి, పికెల్ బాల్ ఆడుకోవడానికి కూడా గ్రౌండ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ స్టేడియంలో మహాత్మా గాంధీ విగ్రహం ఉండడం మన భారతీయులందరికీ చాలా గర్వకారణమైన విషయం. అమెరికాలో అది క్రికెట్ గ్రౌండ్లో మహాత్మా గాంధీ స్టాచ్యూని వెళ్ళి ఇది చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ప్రపంచం. అమెరికాలోని క్రికెట్ స్టేడియంలో మన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టారు. ఇది చూసి నాకు చాలా ఆనందం వేసింది, చాలా గర్వంగా ఉంది కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.